Operation Olivia, it's an initiative to protect olive ridley turtles. సో 1980s లో ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు ఆపరేషన్ ఒలివియాని తీసుకురావడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ నవంబర్ టు మే పీరియడ్ లో ఈ ఆపరేషన్ అనేది ఫోర్స్ లోకి వస్తుంది. బికాస్ ఆలివ్ రిడ్లీ టర్టిల్ యొక్క బ్రీడింగ్ పీరియడ్ అనేది నవంబర్ టు మే వరకు ఉంటుంది. సో ఈ పీరియడ్ లో ఇల్లీగల్ ఫిషింగ్ అనేది జరగకుండా చూసుకుంటారు. అండ్ ఆలివ్ రిడ్లీ టర్టిల్ యొక్క నెస్టింగ్స్ ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఆపరేషన్ అనేది యూజ్ అవుతుంది. సో రీసెంట్ గా ఆలివ్ రిడ్లీ టర్టిల్ ద్వారా 6.98 lakh ఆలివ్ రిడ్లీ టర్టిల్ నెస్టింగ్స్ ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. సో ఆలివ్ రిడ్లీ టర్టిల్ యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ చూసుకున్నట్లయితే సో IUCN రెడ్ లిస్ట్ లో వల్నరబుల్ లిస్ట్ లో ప్లేస్ చేయడం జరిగింది. అలానే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద స్కెడ్యూల్ 1 లో ప్లేస్ చేశారు. సిమిలర్ గా సైట్స్ అపెండిక్స్ 1 లో కూడా ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ని ప్లేస్ చేయడం జరిగింది. దీని యొక్క హ్యాబిటెట్ చూసుకుంటే వార్మ్ వాటర్స్ లో ఉంటాయి. అది కూడా పసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్ అండ్ అట్లాంటిక్ ఓషన్స్ లో ఇవి ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. మేజర్ నెస్టింగ్ సైట్స్ వచ్చేసి ఒడిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్. సో ఇందులో కూడా మేజర్ గా ఒడిస్సాలోని గహిర్మాత వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ రుషికుల్య వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఎక్కువగా ఇవి నెస్టింగ్ అనేవి చేస్తూ ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ లో లంకమల్లేశ్వర ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఇవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా హోప్ ఐలాండ్స్ అనేవి ఉంటాయి. ఈ హోప్ ఐలాండ్స్ లో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో వీటి యొక్క మాస్ నెస్టింగ్ ని అరీబడాస్ అంటాం. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ యొక్క మాస్ నెస్టింగ్ ని అరీబడాస్ అని అంటాం అనమాట. సో ఇవి ఎక్కువగా ఉంటాయి, అబాండెంట్ గా దొరుకుతూ ఉంటాయి అండ్ స్మాల్ సైజ్ లో ఉంటాయి. సో PYQ చూసుకున్నట్లయితే which of the following statements about the olive ridley turtle is are correct? First statement, they are the smallest and most abundant of all sea turtles found in the world. They live in the warm waters of Pacific, Atlantic and Indian oceans. Third statement, the Coromandel coast in India is the largest mass nesting site for the olive ridley turtles. సో ఈ 3 స్టేట్మెంట్స్ లో ఏవి కరెక్ట్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ స్మాలెస్ట్ అండ్ ద అబాండెంట్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. దే లివ్ ఇన్ ద వార్మ్ వాటర్స్ ఆఫ్ పసిఫిక్, అట్లాంటిక్ అండ్ ఇండియన్ ఓషన్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ చూస్తే కోరమండల్ కోస్ట్ లో ఎక్కువగా నెస్టింగ్ అనేది జరుగుతుంది అన్నారు. సో ఇది రాంగ్ ఆప్షన్. సో మనం ఇందాక చూసాం కదా, ఒడిషాలోని గహిర్మాత మెరైన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ రుషికుల్యాలో కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఒడిస్సాలో ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్. సో 1 and 2 ఓన్లీ కరెక్ట్ స్టేట్మెంట్.